హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ సన్షైన్ ఆఫ్ నందన. ఈరోజైతే మన వీడియోలో టొమాటో ఫేషియల్ ఈజీగా 4 స్టెప్స్తో ఎలా చేసుకోవాలో చూద్దామండి. ఈ ఫేషియల్ 4 ఈజీ స్టెప్స్లో ఉంటుందండి. ఈ ఫేషియల్ స్టబ్ ఆన్ పిగ్మెంటేషన్ ఉన్న, డార్క్ స్పాట్స్ ఉన్న, ఇంకా డీటానింగ్, ఆయిలీ స్కిన్కి చాలా యూజ్ అవుతుందండి. ఈ ఫేషియల్ వల్ల స్కిన్ కూడా చాలా గ్లో అవుతుంది. 2 టైమ్స్ ఖచ్చితంగా షేడ్ అయితే డిక్రీజ్ అవుతుంది. తప్పకుండా అయితే ట్రై చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఫస్ట్ అయితే ఒక పండిన టమాటాని తీసుకొని దాన్ని వాష్ చేసుకోవాలి. తర్వాత కట్ చేసి మిక్సీ యూజ్ చేసుకొని బ్లెండ్ చేయాలండి. బ్లెండ్ చేసిన తర్వాత పల్ప్లా వస్తుంది. ఆ పల్ప్ని ఫస్ట్ స్టెప్ అయితే క్లెన్సింగ్ స్టెప్లో ఫస్ట్ ఆ పల్ప్ని ఫేస్కి అప్లై చేసుకోవాలి. ఇలా అప్లై చేసుకొని క్లెన్స్ చేసుకోవాలండి స్కిన్ని. ఈ క్లెన్సింగ్ చేయడం వలన ఎక్సెస్ ఆయిల్ ఉన్నా, ఇంకా డర్ట్ ఉన్నా, ఇంప్యూరిటీస్ ఉన్నా క్లీనింగ్ ప్రాసెస్లో అన్నీ పోతాయి. ఇంకా ఐ ఏరియా దగ్గర అవాయిడ్ చేస్తూ మొత్తం ఫేస్ అంతా అప్లై చేసుకోవాలి. జెంట్లీ మసాజ్ చేయాలి, అంటే చాలా మెల్లగా నెమ్మదిగా మసాజ్ చేసుకుంటూ క్లెన్స్ చేయాలండి స్కిన్ అంతా. ఇంకా క్లెన్సింగ్ ప్రాసెస్ అయిపోయాక ఇంకా క్లీన్ చేసుకోవాలి ఫేస్ని. స్పాంజ్ యూజ్ చేస్తూ నేనైతే క్లీన్ చేశాను. నెక్స్ట్ స్టెప్ అయితే ఎక్స్ఫోలియేషన్ అండి. ఈ టమాటా పల్ప్ని షుగర్ క్రిస్టల్స్ ఉంటాయి కదండి, ఆ క్రిస్టల్స్ యాడ్ చేయాలి ఈ టమాటా పల్ప్కి. యాడ్ చేసిన తర్వాత దాన్ని ఎక్కువగా నోస్ ఏరియా, ఇంకా చిన్ ఏరియా దగ్గర మనకి బ్లాక్ హెడ్స్ కానీ అలా ఉంటుందన్నమాట. వాటిని తీసేయడానికి ఈ ఎక్స్ఫోలియేషన్ స్టెప్ చాలా యూజ్ అవుతుంది. ఎక్స్ఫోలియేషన్ స్టెప్ వల్ల స్కిన్ టెక్స్చర్ అనేది స్మూత్గా అవుతుంది ఫస్ట్. వావ్! ఇంకా డెడ్ స్కిన్ ఉన్నా అవన్నీ పోతాయి. ఎక్కువగా నోస్ ఏరియా అండ్ చిన్ ఏరియా దగ్గర క్లీన్ చేసుకోండి. దీనివల్ల ఓపెన్ పోర్స్లో ఎక్స్ట్రా ఆయిల్ ఉన్నా, ఇంకా డర్ట్ ఏమన్నా ఉన్నా కూడా ఎక్స్ఫోలియేషన్లో కంప్లీట్గా పోతుంది. నెక్స్ట్ మనం ప్యాక్ వేసుకునేటప్పుడు బాగా పెనిట్రేట్ అవుతుంది అనమాట ఎక్స్ఫోలియేషన్ స్టెప్. ఇది మ్యాక్సిమమ్ ఎక్స్ఫోలియేషన్ అయిపోయిన తర్వాత ఇంకా మళ్ళీ వాటర్తో క్లీన్ చేసేసుకోవాలండి. ఎక్స్ఫోలియేషన్ వలన అయితే నా స్కిన్ టెక్స్చర్ చూడండి మారింది. ఇలా ఉండడం వలన ఫేస్ ప్యాక్ వేసుకున్నా, మసాజ్ చేసుకున్నా ఈజీగా పెనిట్రేట్ అవుతాయండి. ఇప్పుడు చూడండి ఫేస్ ప్యాక్ క్లీన్ చేసిన తర్వాత నా ఫేస్ ఎంత సాఫ్ట్గా, గ్లోయీగా, ట్యాన్ తగ్గినట్టుగా అలా అనిపిస్తుంది. ఇంకా నెక్స్ట్ స్టెప్, థర్డ్ స్టెప్ అయితే మసాజింగ్ అండి. పల్ప్లోకి అలోవెరా జెల్ యాడ్ చేయాలి, తర్వాత మిక్స్ చేయాలి. నెక్స్ట్ ఇంకా అప్లై చేసుకోవాలి, మొత్తం ఫేస్ అంతా అప్లై చేయాలండి. టమాటా పల్ప్లో లైకోపీన్ అనే పిగ్మెంట్ ఉండడం వల్ల, ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్ బాగా ఉండడం వల్ల దీనివల్ల డల్గా ఉన్న స్కిన్ అయితే బ్రైట్ అవుతుందండి. ఇంకా అలోవెరా జెల్లో అయితే స్కిన్కి హైడ్రేషన్ లెవెల్ ఇస్తుంది. ఈ మసాజింగ్ టెక్నిక్ అయితే మనం సర్క్యులర్ మోషన్లో చేసుకోవాలండి. అలా చేయడం వలన బ్లడ్ సర్క్యులేషన్ బాగుంటుంది, మాయిశ్చరైజ్ అవుతుంది స్కిన్ అయితే, ఇంకా గ్లోయీ స్కిన్లా అవుతుంది. మెయిన్లీ అలోవెరా జెల్ ఉండడం వలన, హైడ్రేషన్ ఉండడం వలన స్కిన్కి గ్లోయిగా కనిపిస్తుందండి. ఈ మసాజింగ్ అయితే 10 to 15 minutes చేసుకోవాలి. సర్క్యులర్ మోషన్స్లో చేసుకుంటే చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఆల్ ఓవర్ ద ఫేస్ మొత్తం సర్క్యులర్ మోషన్లో చేయాలి. ఇంకా స్కిన్లోకి బాగా అబ్జర్వ్ అయ్యేలా మనం మసాజింగ్ టెక్నిక్స్ తీసుకొని సర్క్యులర్ మోషన్స్తో మన ఫింగర్స్తో చేసుకుంటే బాగుంటుందండి. స్ట్రోక్స్ అప్లై చేసుకుంటూ చేయండి, అప్పుడు చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఇంకా ఈ మసాజింగ్ టెక్నిక్ వల్ల స్కిన్లో ఏమైనా సాగింగ్ ఉంటే తగ్గిపోతుందండి. ఇంకా డబల్ చిన్కి రాకుండా, పెరగకుండా హెల్ప్ అవుతుంది. 10 to 15 minutes చేయాలండి ఈ మసాజింగ్ టెక్నిక్ అయితే. నెక్స్ట్ స్టెప్ ఇంకా ఫేస్ ప్యాక్ అప్లై చేసుకోవాలి.
ఇంకా నెక్స్ట్ స్టెప్ అయితే ఫేస్ ప్యాక్ అప్లికేషన్ అండి. ఈ అప్లికేషన్ ప్రాసెస్‌లో ఫస్ట్ మన ఫేస్ ప్యాక్‌ని ప్రిపేర్ చేసుకుందాము. ఈ టొమాటో పల్ప్‌లోకి ముల్తానీ మిట్టిని యాడ్ చేయాలి. ఇది నేను బంజారాస్ వాళ్ళది యూజ్ చేస్తున్నానండి. బాగా థరోగా మిక్స్ చేసుకొని ఫేస్‌కి ఆల్ ఓవర్ ద ఫేస్‌ని అప్లై చేసుకోవాలి. ఐస్ దగ్గర వదిలేసి ఇంకా అప్లై చేసుకోవాలండి. ఈ ప్యాక్ వేసుకున్నాక 10-15 మినిట్స్ అంటే డ్రై అయ్యేంత వరకు వదిలేయాలండి. తర్వాత క్లెన్స్ చేసుకోవాలి ఫేస్‌ని. అలా రబ్ చేసుకుంటూ క్లెన్స్ చేసుకోవాలి. అండ్ వెయిట్ ఫర్ ద రిజల్ట్స్. ఇప్పుడైతే చూడండి నా స్కిన్ ఎంత హైడ్రేటెడ్‌గా ఉందో. డల్‌గా ఉంది ఇందాకంతా స్కిన్ అయితే. ఇప్పుడు మాత్రం నాకు మంచి హైడ్రేషన్‌గా అనిపిస్తుంది స్కిన్. చాలా డ్యామేజ్ డల్ స్కిన్ మొత్తం పోయినట్టుగా అలా ఉందండి. ఒకసారి ఈ ఫేషియల్‌ని ట్రై చేయండి మీరు కూడా. చాలా బాగుంటుంది. చాలా బాగా వర్క్ అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇలాంటి వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.